ఎంతో మంది కరసేవకుల బలిదానాల త్యాగాల స్ఫూర్తిగా రామాలయాన్ని నిర్మించిన అవతార పురుషుడు ప్రధాని నరేంద్ర మోడీ అని, అలాంటి మోడీ రాజ్యం కావాలా, రాక్షసుల్లా వస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ రజాకార్ల పాలన కావాలా అనే విషయాన్ని ప్రజలు నిర్ణయించుకోవాలని కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉండాలని, వారిని బట్టలు ఒడదీసుకొట్టాలని, రాముడి పుట్టుకను ప్రశ్నిస్తున్న పార్టీలను రాజకీయ సమాధి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన ఉద్యమించి తాము పోరాడితే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. జాతీయ స్థాయి నాయకుడిగా దేశంలో చక్రం తిప్పుతారని భావించిన కేసీఆర్ తెలంగాణ ప్రజల తీర్పుతో బొక్క బోర్లా పడి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతాకి అన్న ఇంతకుముందే బాబాన చెప్పిండే. తెలుసా ఏం జరిగిందో? పొద్దున్న టీవీ చూసిరా? ఇప్పుడు మీరంతా ఇదే బిజీయా? ఈవిడోళ్ళు మొత్తం మోగిస్తున్నాడు. అయ్యా రామ్జీ గోండ్ గొప్ప వ్యక్తి కాదా? అవునా కాదా? ఇటు తుర్కులను అటు బ్రిటిష్ వాళ్ళు రజాకారులను ఇద్దరిని ఉరికిచ్చిండా లేదా? లాస్ట్ కు ఆయన ముందు ఒట్లాడలేక తుర్కోలు బ్రిటిష్ వాళ్ళు కలిసి ఏం చేసిర్రు? ఉరిపెట్టారు. ఏడా నిర్మల్ల ఇంకెంతమంది ఉరిపెట్టారు? 1000 మంది ఉరిపెట్టారు. అది తప్ప కాదా? వాళ్ళ త్యాగాలా కాదా? వాళ్ళ గొప్పతనమా కాదా? వాళ్ళని స్మరించుకోనా లేదా? వాళ్ళకి గుర్తుంచుకోనా లేదా? వాళ్ళ త్యాగాలను రాబోయే తరలకు అందించనా లేదా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారన్నా? ఏం చేశారు? వాళ్ళ త్యాగాలు కేసీఆర్ అనుకుంటే నేనే పోటు కానీ, నేనే తోపు కానీ, నేనే పొద్దు ఉద్ధరించిన, నేను నా కొడుకు నా బిడ్డ అని చెప్పి ఆడ ఎక్కడనైతే 1000 ఊడల మర్రి ఉందో అక్కడనే స్మారక స్థూపం కట్టాలి. అవునా కాదా? స్మృతి వనం కట్టాలి. అవునా కాదా? ఏం చేసిరు మరి? అక్కడ తీసి ఇక్కడ కట్టిర్రే. ఇవాళ పొద్దున నాకు తెలిసిందన్న విషయం తెలిసాక నేను మా బాబన్న మహేశ్వర్ రెడ్డి అన్న ఉన్నాడు కదా, పోయినాం. ఇది ఏమన్నా ఏ జాగిరే ఇది అని పోయేసరికి ఆడ తుర్కుల సమాధి ఉంది. ఆడ సమాధి ఉందని చెప్పి అక్కడ సమాధి ఉందని చెప్పి 1000 ఊడల మరిని తీసుకొచ్చి పక్క పెట్టారు. ఒప్పుకుంటావానే? నేనన్న ఎవరి అయ్య జాగిరి కాదు, ఎవరి తాత జాగిరి కాదు. మీరు వాళ్ళ ఓట్ల కోసం నా రామ్జీ గోండ్, నా 1000 మంది త్యాగతనుల త్యాగాలను విస్మరించి మీరు ప్లేస్ మార్చి పక్కకు గడితే ఊపుకుంటావా అన్న? ఇక అలా వేయనమే. అక్కడనే కొబ్బరికాయ కొట్టినాం. మా మహేశ్వరన్న బాపని చెప్పిండు, మీ దమ్ముంటే ఆపుకొని, మా దమ్ముంటే మేము కడతాం. వచ్చే సంవత్సరం వరకు ఇదే ప్లేస్ లా మీరు సమాధి ఉంటదా ఊడుతుందా మాకైతే తెలియదు. అదే ప్లేస్ లా 1000 ఊడల మరి ఉన్న ప్లేసులనే పెద్ద స్మృతి వనం కడతాం. తప్పకుండా రామ్జీ గోండ్ 1000 మంది వాళ్ళ వీరుల త్యాగాలను ఎట్టి పరిస్థితుల్లో మేము తెరమరుగు కానీయమని చెప్పి పోయి కొబ్బరికాయ కొట్టొచ్చినమన్నా. కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిన పోయినసారి కేసీఆర్ గిట్లనే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడి అక్కడ సమాధి కోసం తపస్సు చేస్తే ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొని బంగాళాఖాతాలో కలిపారు. కాంగ్రెస్ పార్టీలో కూడా పొద్దున చెప్పిన మీరు మైనార్టీ డిక్లరేషన్ అని ఇక్కడ 1000 ఊళ్ళ మర్రిని తీసి పక్క బీఆర్ఎస్ పెట్టిర్రు. మేము ఇక్కడ కడదాం అనుకుంటున్నాం. ఇక్కడ మీరు కడదామంటేనే మీకు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తారు. లేకుంటే ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి ఏం చేస్తారు? బుంద పెట్టుడే, గ్యారంటీ పెట్టుడే కదా అన్న. అక్కడ ఇట్లా పోలీసు వాళ్ళు గాని, ప్రభుత్వం గాని బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీరు అందరూ పోతారు కదా? నిర్మల్ పోతారు కదా? మీరు పోతారు కదా నిర్మల్? ఇట్లా చూస్తురేందే చెప్పాలే. పోతారు కదా మీరు అన్న, మీరు పోతారు కదా? పోయి ఏం చేస్తారు? అంటే అరే అంటాం, పక్క అంటాం కదా. అరే నేను పోయి సమాధి కొత్త కట్టిర్రే, నీకు ఈ సమాధి ఎక్కడే ఎప్పటి నుంచో ఉందట.
ఎప్పటి నుంచో ఉండకి కొత్తగా టచ్ చేయదని చెప్పి నేనన్నా 1000 ఊడల మరి ముఖ్యమా సమాజం ముఖ్యమా అన్న ఇలా కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు సమాజం ముఖ్యమంటేనే వాళ్ళ సమాధి కట్టారు మీకు కూడా సమాజం ముఖ్యమంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కూడా సమాధి కడతారు గ్యారెంటీ అన్న ఇష్టపట్టు లేదే తాడో పేడో తెలుసుకుంటే ప్రభుత్వానికి చెప్తున్నా మళ్ళా నేను చెప్తున్నా సామరస్యంగా ఆడ మా బాబన్న మా మహేశ్వర్ రెడ్డి కట్టడానికి సహకరించాలి లేకుంటే దేనికైనా తెగించి కొట్టాడతాం ఇలా రామ్జీ గోండ్ ఏ విధంగా త్యాగం చేసిండో ఆ త్యాగాల కోసం మేము కూడా సిద్దమైన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా పక్కా చేస్తామన్నా ఇక విజయ సంకల్ప యాత్ర రాముడి పూజ చేసిరానే తొందర ముగిస్తాను అదే ఎండ కొడుతుంది బాగా రాముడి గుడి కట్టిరానే రాముడి గుడి కట్టిరా పూజలు చేసిరా గట్టిగా చేసిరా అన్న మీరు చేసిరానే అన్న రాముని పూజ చేయలేదు అన్నోళ్ళు చెల్లెత్తురు ఎవరన్నా అబ్బో మీరు గట్టిగా చేసినట్టే మీరు చేసిరా అబ్బో రాముని గుడి ఉండాలా లేదా ఎప్పుడైనా మీరు అనుకున్నారా అంతకుముందు అయోధ్యలో రాముడు పుట్టిండు అనుకున్నాం చెప్పుకుందాం చరిత్ర చెప్పుకుందాం కానీ చూసామా మనం ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చే మీరు మీ పిల్లలు మీ తరతరాలు కూడా అయోధ్యలో మోడీ గారు గుడి కట్టరు మేము